హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ బ్రోస్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఇమేజ్ జనరేషన్ విత్ యూజింగ్ ఏఐ. దీని పేరు వచ్చేసరికి లియనార్డో. దీన్ని ఉపయోగించి మనం చాలా రకాల ఇమేజెస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా పాపులర్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇమేజెస్ అన్ని. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. లాస్ట్ వరకు చూడండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయమండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లింక్ అనేది చాలా పెద్దగా ఉంది, అందుకని లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ వెబ్సైట్లో ల్యాండ్ అవుతారు. మీరు క్రియేట్ అయిన అకౌంట్ కొడితే మీరు వచ్చేసరికి మీకు నచ్చిన అకౌంట్తో లాగిన్ అవ్వండి. నేను వచ్చేసరికి గూగుల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నాను. గూగుల్ అకౌంట్తో లాగిన్ అయితే మనకి ఈజీ టు యాక్సెస్. మన దగ్గర ఉన్న ఈమెయిల్ కాబట్టి మనం తొందరగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక యూజర్ నేమ్ ఇవ్వండి, మీకు నచ్చింది, యూనిక్ గా ఉండాలి. నేను మిస్టర్ హార్స్ ఇద్దాం, నెంబర్ కూడా ఇవ్వాలి. ఇక్కడ ఏదో ఒకటి అక్కడ వెరిఫై అయిపోయింది. వెరిఫై యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని కొట్టంగానే ఇక్కడ కింద ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఐ కన్ఫర్మ్ టు 18 years ఓల్డ్ అని ఇవ్వాలి. ఇక్కడ ఇది ఇంక్లూడ్ చేయండి. మీకు వచ్చేసరికి ప్రతిరోజు 150 పాయింట్స్ వస్తాయి. ఈ 3 టూల్స్ ఉంటాయి. దీని లోపలే 3 ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇమేజ్ జనరేషన్ అని కొడుతున్నాను. ఇమేజ్ జనరేషన్ అని కొట్టగానే ఇక్కడ ఈ టాస్క్ బార్ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఇమేజెస్. వన్స్ ఒకసారి జనరేట్ చేస్తే ఎన్ని ఇమేజెస్ అని కావాలి. ఇక్కడ వచ్చేసరికి నేను సపరేట్ ఏదో ప్రాంప్ట్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ వచ్చేసరికి చిన్నపిల్ల అబ్బాయి అమ్మాయి కలిసి కైట్స్ అనేది ఎగరేస్తూ ఉంటారు, అది ఇంటి పైన అనేది ఇచ్చారు. జనరేట్ అని కొట్టగానే ఇక్కడ మనకి జనరేట్ అయిపోయింది. జనరేట్ అనేది కొడుతున్నాను. జనరేట్ అనే ఆప్షన్ కొట్టగానే కొంచెం టైం తీసుకునేది, వెయిట్ చేయండి. జనరేట్ అనేది టైప్ చేయగానే ఇక్కడ అనేది వచ్చేసింది. చూడండి, ఇది రియలిస్టిక్ గా ఉంది. చూడండి, అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తాయి. ఫేసెస్ అనేది సరిగ్గా రాలేదు మనకి. చూడండి, కైట్స్. మళ్ళీ ఇంకొకటి ఒకసారి జనరేట్ చూస్తుందో ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం. డ్యూరింగ్ ద ఫెస్టివల్ జరుగుతున్న టైంకి ఒక అబ్బాయి అమ్మాయి ఫోటో ఫ్రేమ్ అనేది జనరేట్ చేస్తున్నాను. ఈ ప్రాంప్ట్ అనేది ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ షార్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇచ్చేయండి. ఇదిగోండి వచ్చేసినాయి ఇమేజెస్. చూడండి, దాని క్లారిటీ డిపెండ్ రియలిస్టిక్గా ఉన్నాయి. ఇదిగోండి, అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఫంక్షన్లో ఉన్నట్టు. దీనిలో మనకి ఇది క్లారిటీ సరిగ్గా రాలేదనుకోండి, ఇక్కడ కింద ఆప్షన్ ఉండిద్ది. ఇక్కడ న్యూ అని చూసారా, యూస్ దిస్ అప్స్కేల్ చేసిద్ది. అంటే ఈ ఆప్షన్ అనేది నొక్కగానే కొంచెం టైం తీసుకునేది వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ వర్కింగ్ అవుతుంది. ఇంకొకటి సెర్చ్ చేసి చూద్దాం. ఇది అనేది వర్క్ అయిపోయింది. చూడండి, ఇది రియలిస్టిక్ గా తీసుకొచ్చింది. చూడండి, ఇక్కడ చూడండి, డీటెయిల్స్, స్కిన్ డీటెయిల్స్ అన్ని రియలిస్టిక్ గా వచ్చింది. ఇక్కడ మనకి నచ్చింది, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ అయిపోతుంది. మీకు నచ్చింది ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిలో సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి రియల్ టైమ్ క్యాన్వాస్ ట్రాన్స్ఫార్మ్. అంటే మనం స్కెచ్ గీస్తే దాన్ని వచ్చేసి రియల్ టైమ్ ఇమేజ్ గా కన్వర్ట్ చేసింది. ఒకసారి ట్రై చేసి వద్దాం. దీన్ని కూడా దీనిలో ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి చూస్తే బ్రష్ ఆప్షన్, కలర్ ఆప్షన్స్ ఉంటాయి. మనకు నచ్చిన కలర్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. మనకు నచ్చిన డ్రాయింగ్ అనేది ఇక్కడ గీస్తే ఇక్కడ డిస్ప్లే అయింది. ఇప్పుడు ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. ఇది బ్రష్, ఇది ఎరేజర్, ఇది సెలక్షన్ టూల్, ఇది ఇమేజెస్ యాడ్ చేసుకునేది. మనం ఇప్పుడు వచ్చేసరికి ఒక బ్రష్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకు నచ్చిన కలర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ట్రీ గీద్దాం. ట్రీ కలర్ ఏంది, బ్రౌన్ తీసుకుని ట్రీ గీద్దాం. బ్రష్ ఇంటెన్సిటీ అనేది తగ్గించుకుని ఇక్కడ మనం ఒక ట్రీ గీద్దాం. దాని తర్వాత లీవ్స్ గ్రీన్ కలర్. కింద మనం ప్రాంప్ట్ ఇస్తే కానీ ఏ అనేది అర్థం కాదు. కింద మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను అది వచ్చేసరికి ట్రీ అని ఇస్తాను. ట్రీ అనే వాళ్ళని చూడండి, ఇక్కడ రియలిస్టిక్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా కానీ మనం తీసేదానికి సేమ్గా వచ్చింది. సిమిలర్ వేలో వచ్చింది. మనం ఇక్కడ కింద వాటర్ పెడదాం. బ్లూ వాటర్ వేసుకుంటే ఇంటెన్సిటీ పెంచుదాం. వాటర్ అనేది సెలెక్ట్ చేయగానే చూడండి, యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. మనకు నచ్చింది ఎలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సన్ పెడదాం. సన్, అదిగోండి ఎలా ఉంది ఇది. ఇలాగే మనకు చాలా అనేది ఇమేజెస్ అనేది చాలా జనరేట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, చాలా మనకు నచ్చింది ఎలా అయినా జనరేట్ చేసుకోవచ్చు. మనం అదే స్కెచ్ గీస్తే చాలు, దాన్ని ఏం చేసింది మనకు జనరేట్ చేసింది. సైమల్టేనియస్గా ఉన్నదాన్ని పెయింటింగ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు చాలా ఈజీగా చేయొచ్చు. ఇట్లా మనం కూడా ట్రై చేయొచ్చు. మనం చక్కగా ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి కిందకు వచ్చి చూస్తే సినిమాటిక్. ఇక్కడ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని వైబ్రెంట్ అది మనకి ఇక్కడ మారుస్తూ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఫోటోగ్రఫీ అనేది వచ్చేసరికి మనం ఒక పిక్చర్ తీసినట్టు ఉంటుంది. ఇది సినిమాటిక్. ఎందుకంటే మనం సినిమాటిక్లోనే లింక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు యానిమే ప్రోడక్ట్ మనం అనేది గీయంగానే దాన్ని ఇక్కడ మీకు సరిగ్గా క్లారిటీ రాలేదనుకోండి, ఇక్కడ అప్స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్స్కేల్ నొక్కచ్చు. ఈ కార్నర్లో మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ నొక్కుంటే డౌన్లోడ్ అయిపోద్ది. ఇది వచ్చేసరికి కొత్తగా వచ్చింది లియోనార్డోలో కొత్త టూల్. ఇది న్యూ
న్యూయెస్ట్. వాచ్ యువర్ ఐడియాస్ కమ్స్ విత్ లైఫ్ ఇన్ యూ మూమెంట్స్ విత్ యువర్ జనరేటివ్ వీడియో. అంటే మనం ఏదైనా ఒక పెయింట్ ఆర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జనరేట్ చేసి ఉంటే దీంట్లో పెడితే మనకు వచ్చేసరికి అది వీడియోలో జనరేట్ చేసి ఇచ్చింది అంట. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని నొక్కగల, ఇక్కడ ఓపెన్ చేయగల సెలెక్ట్ ఇమేజ్ అని అడుగుతుంది. సెలెక్ట్ ఇమేజ్ నొక్కండి. నొక్కిన తర్వాత మనం జనరేషన్ చేసిన ప్రీవియస్ ఇంతకు ముందు జనరేట్ చేసిన వీడియోస్, ఫొటోస్ ఏమైనా ఉన్నాయి కదా, ఆ ఇమేజ్ లో ఉన్న వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కమ్యూనిటీ ఫీడ్, కమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ లాగా. దీనిలో మనకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒక కమ్యూనిటీలో ఈ పోస్ట్ అనేది తీసుకుంటున్నా. ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ కన్ఫర్మ్ అయింది. మోషన్ స్ట్రెంత్ అనేది మనకు నచ్చినట్టు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి 3 పెడుతున్నా. 3 పెట్టి ఇక్కడ ఈ ఇమేజ్ని వీడియోలో జనరేట్ చేయాలంటే 25 పాయింట్స్ అనేది ఖర్చు అవుతుంది. మనకి డైలీ 150 పాయింట్స్ వస్తాయి కాబట్టి 25 పాయింట్స్ కట్ చేద్దాం, పర్లేదు. జనరేటర్ ఆన్ కొట్టంగానే ఇక్కడ విండో అనేది క్లోజ్ అయిపోయింది. ఎక్కడ ఉందని కంగారు పడమాకండి, ఇక్కడే ఉంది. ఇమేజ్ జనరేషన్ అని నొక్కగానే ఇక్కడ కనపడింది. ఇదిగోండి ఇక్కడ జనరేట్ అవుతుంది. కొంచెం టైం తీసుకుని వెయిట్ చేద్దాం. ఇదిగోండి వచ్చేసింది. ఇది చూడండి, మనవాడు జనరేట్ చేసిందని కథ. మనం డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తున్నాడు. కొన్ని ఇమేజ్లో ఒక్కొక్కలాగా వస్తాయి. అదనేది అనేది జనరేట్ చేసేది తానంతట తానే. చూడండి, మనం మైకేల్ జాక్సన్ స్టెప్ వేసుకుంటే సైడ్కి వెళ్ళిపోతున్నాడు. మన ఇష్టం అండి, మనకి నచ్చిన ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ ఉండేది. 3 డాట్స్ నొక్కగానే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉండేది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే స్పీడ్ ఆప్షన్ ఆర్ మీకు నచ్చకపోతే డిలీట్ కొట్టేయండి. MP4గా ఇక్కడ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. మా ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లాగే వెళ్ళే ముందు మర్చిపోకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతా ఉండండి. బాయ్ సైనింగ్ ఆఫ్ టెక్ బ్రోస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.